నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతయి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను. స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక ప్లెయిన్ నక్లీస్ అనమాట. ప్లెయిన్ నక్లీస్‌కి ఏం చేశామంటే వైలెట్ కలర్ స్టోన్స్ అక్కడక్కడ ఉన్నాయి. డిఫరెంట్‌గా ఉందనమాట. చాలా ఇదిగా ఉంది. దానికేంటంటే వీళ్ళు చాలా చేయించుకున్నారు. అన్నీ చేయించుకున్నారు ఈ కస్టమరు. బొట్టుమాల చేశాము, మ్యాంగో మాల చేశాము, అండ్ రూబీస్ వేశాము. ఇంకా చాలా చేయించుకున్నారు. దాంతో పాటు ఇప్పుడు దీనికి వైలెట్ కూడా కావాలన్నారు. వీళ్ళేంటంటే 5, 6 నక్లీస్‌లు, కమ్మలన్నీ చాలా తీసుకొచ్చి అన్ని సెట్‌గా చేయించుకున్నారు. ఇదేంటంటే ఒక వైలెట్ కలర్ కూడా కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే వైట్ స్టోన్ ఇచ్చేసి, వైలెట్ ఇచ్చేసి, ముత్యాలు ఎప్పుడు చేస్తుంటాను కదా అట్లా ఇచ్చాము. కాకపోతే ఇది డిఫరెంట్‌గా ఉంది. నక్లీస్ చూస్తారని చూపిస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ నక్లీస్ అనమాట. ఎప్పుడు చూసే ప్లెయిన్‌లో కూడా ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. లైట్ కలర్ స్టోన్స్ అవి ఉన్నాయన్నమాట. ఇలాంటివి కూడా ఏమైనా ఉన్నా కూడా మేము రీమోడల్ చేసిస్తుంటాను. మీ దగ్గర ఏమున్నా తీసుకొస్తే లైట్ వెయిట్‌లో చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి తీసుకొచ్చారంటే ఏంటంటే ఒక్కొక్క మోడల్ అట్లా సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది మీది లాకెట్ చూస్తే ఇది మోప్ అనమాట. తాళీ చైన్‌లో సైడ్ ఉంటది. అది అనమాట. తను యూజ్ చేయటం లేదు. అందుకని ఏం చేశామంటే ఇక్కడ రింగ్స్ ఉంటాయి. అవి తీసేసి కింద ఒక రింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు పెట్టేసుకొని తను కాసు కావాలన్నారు. కాసు పెట్టించాను. బ్యాక్ సైడ్ ఎప్పుడు యాజ్ యూజువల్ చెప్తాను కదా! దీనికి కూడా ఏంటంటే స్క్రూ పెట్టించేసాను. మనం దేనికైనా వాడుకోవచ్చు. ఇదేంటంటే కాసుకి రెడ్, వైట్ స్టోన్ ఇలా ఇచ్చేసి మీ దగ్గర కాసు ఉంటే కూడా తెచ్చుకోవచ్చు. తన దగ్గర లేదు. బాగా చిన్న కాసు ఉందనమాట. అది వేరుగా చేస్తున్నాను. అంత చిన్న కాసు వద్దు, దీనికి కొంచెం పెద్దగా కావాలి, నాకు కాసే కావాలన్నారు. అందుకని కాసు, రెడ్, వైట్ స్టోన్స్ పెట్టేసి ముత్యాలు పెట్టించేసాను. ఇవన్నీ డ్రాప్ పర్ల్స్ అనమాట. మీ దగ్గర ఉన్నాయి కూడా ఏదైనా లాకెట్స్ చిన్నవి ఉన్నా, ఎలా ఉన్నా. ఇప్పుడు ఇదేంటంటే మోప్ అనమాట. సైడ్ లాకెట్. ఏది మన సూత్రం చైన్‌కి. దేనికి పనికిరాదు ఇంకా అన్నారు. అందుకని చెప్పి తను రిటర్న్ తీసుకొచ్చేసారు. కాదండి ఇది వాడుకోవచ్చు ఇలా లాకెట్ లాగా చెప్పాననమాట. అందుకని చెప్పాక ఓకే అన్నారు. ఇలా చేసి ఇచ్చామన్నమాట. కింద ఇదే లాకెట్ పెట్టుకోవాలని లేదు. కస్టమర్ చాయిస్ కాబట్టి కాసు లాకెట్ పెట్టించాను. లేదంటే చాలా ఉంటాయి వేరే లాకెట్స్ లైట్ వెయిట్‌లో చాలా పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే ఎప్పుడు చూస్తూనే ఉంటారు మీరు. ఇది ప్లెయిన్ లాకెట్ చాలా మంది దగ్గర ఉంటుంది. మన దగ్గర ఇవి చాలా చేసుంటాను. ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ లాకెట్స్ చేసుంటాను ఇలాగా. చూసి వాళ్ళు నాకు ఇలాగే కావాలని తీసుకొచ్చారు. ఇది అంతే పాతవి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ఉండేటివి ఇవి. ఈ లాకెట్‌కి నేను పైన ఇప్పుడు ఒకటి గ్రీన్ స్టోన్ ఇట్లా చిన్న చాంద్ పెట్టేసి లాకెట్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే దానికి బ్యాక్ స్క్రూ సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి దీనికి బ్యాక్ స్క్రూ బాగోదు లోపలికి ఉంటుంది. అందుకని బ్యాక్ స్క్రూ సపోర్ట్‌కి ఇచ్చేసాను. సపోర్ట్‌కి ఇది ఒకటి తీసుకున్నాను. కింద ఏంటంటే వాళ్ళకి అన్ని కలర్స్ చేశాను. ఇంకా గ్రీన్‌లో కూడా ఇదేంటంటే ముత్యాలు వేసేసి గ్రీన్ వేసి ఇలా చేసిచ్చాను. గ్రీన్ కలర్‌కి ఒకటి కావాలి కాబట్టి లాకెట్స్ ఉన్నన్ని డిఫరెంట్ కలర్స్ వేసి ఇలా చేసిచ్చాను. ఇది అచ్చంగా గ్రీనే కావాలన్నారు. అందుకని ఇది గ్రీన్ ముత్యాలతో చేసిచ్చాననమాట. లేదు వేరే కలర్ మల్టీ కలర్ కావాలన్నా కూడా ఇక్కడ చాందులో పైన రెడ్ కలర్ పెట్టుకోవచ్చు, బ్లాక్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం. కస్టమర్ చాయిస్, రిక్వైర్మెంట్‌ని బట్టి ఇట్లాంటివన్నీ చేసిస్తుంటాము. ఉన్న బ్యాక్ వాటితోనే వాడుకొని కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉన్నట్టు చిన్నవి తీసుకొస్తే చేసిస్తాను. వీళ్ళ దగ్గర చాలా నక్లీస్‌లు అన్నీ తీసుకొచ్చారు. రెడ్, వైట్, గ్రీన్ అన్నీ తీసుకొచ్చారు. ప్లెయిన్ నక్లీస్‌లు తెచ్చారు. అన్నీ డిఫరెంట్‌గా చేశాను. ఇదేంటంటే రెడ్ నక్లీస్ ఒకటి రూబీస్‌కి ఆల్రెడీ ఇంకొక రూబీ నక్లీస్ ఉండింది. దానికి బొట్టుమాల చేసిచ్చాను. ఇంక బొట్టుమాలలు చూపించలేట్లేదు. చాలా చేస్తూనే ఉంటాము. ఒకదానికేమో బొట్టుమాల చేసిచ్చాను. ఇంకొక రూబీ నక్లీస్ చిన్నదుంది. దానికి ఏం చేశామంటే ఇలా ముత్యము, రూబీ ఇచ్చేసి ఇది కొంచెం చిన్న నక్లీసే కాబట్టి ఇలాగున్న పాత బుట్టలకి కొంచెం సింపుల్‌గా ముత్యాలు, రూబీస్ ఇచ్చేసి ఇలా సెట్ చేసి ఇచ్చామనమాట. ఇదేంటంటే ఇప్పుడు ఒక సెట్ లాగా ఇలా పెట్టేసుకోవచ్చు. కావాలంటే విడిగా పెట్టుకోవచ్చు. ఇది చేంజబుల్ హుక్. ఇది పెట్టుకోవచ్చు. లేదు అంటే వాళ్ళకి ఏం చేసామంటే వాళ్ళ దగ్గర వేరే ప్లెయిన్ కమ్మ ఉందన్నారు. రూబీతో ప్లెయిన్ కమ్మ దేనికైనా వేసుకోవచ్చు. అందుకని చెప్పి ఒకసారి దీనికి పెట్టుకున్నప్పుడు రూబీ కమ్మ పెట్టుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ కమ్మకు పెట్టుకొని ఇలా సింపుల్‌గా బుట్టలు కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి తీసుకొస్తే అర్థమవుతాయి. డిఫరెంట్‌గా చేసిస్తాను. ఇప్పుడు వాడడం ఏదైనా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే బాగా చిన్న కమ్మలు. దీని కింద పార్ట్ తీసేసి వేరే సైడ్ లాకెట్ లాగా చేసిచ్చాను. కింద పార్ట్ తీసేసాము. ఇప్పుడు పై పార్ట్ ఒకటే ఉంది. దీనికి జస్ట్ సింపుల్‌గా రూబీ వేసి ఇచ్చేయమన్నారు. అందుకని చెప్పి ఒక రూబీ 2 రింగులు వేసేసి లోపలికి ఒక రింగ్ వేసుకొని రూబీ వేసి ఇచ్చేసామన్నమాట. ఇలా ఒక రింగ్ వేసేసుకొని ఇది పాతది ఉంది వాళ్ళది లోపలికి. దీనికి ఒక పెద్ద రింగ్ వేసేసుకొని ఇలా రూబీ ముత్యాలు వేసి ఇచ్చేసాను. వేసేసి బ్యాక్ స్క్రూ కూడా కొంచెం సన్నం కావాలంటే స్క్రూ పెట్టిస్తాము. అట్లా ఏవైనా సరే చిన్నవి ఏదైనా ఉన్నా కూడా తీసుకొచ్చినా సరే చేసిస్తాం. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక చిన్నది ఇది పాపడి బిళ్ళ అనమాట. దీనికి సన్న చైన్ వచ్చి ఇదే బిళ్ళ. చాలా సింపుల్‌గా చిన్న బిళ్ళ దానికి ఇదే చైన్ వచ్చేసింది. ప్లెయిన్ చైన్ వచ్చిందనమాట. చైన్ తీసేసి నేను ఎప్పుడు చెప్తాను కదా ఇలాగా హుక్స్ పెట్టిచ్చేస్తాను. ఎవరు పెట్టుకున్నా కూడా బాగుంటుంది. వైట్ స్టోన్ ఇచ్చేసి కింద కూడా ముత్యాలే ఇచ్చేసాము. ఇప్పుడు ఇది మామూలుగా మనం ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. పాపడి బిళ్ళలాగా సింపుల్‌గా ఎవరికైనా కావాలంటే కూడా ఇలా పాతవి ఏమైనా ఉన్నా తీసుకొచ్చినా సరే సింపుల్‌గా ఉన్న వాటిని కూడా పెద్దగా చేసుకోవచ్చు. దీన్నే కావాలంటే లాకెట్ లాగా కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం. కొంచెం నల్లపూసల్లోకి దానికి వేరే బీడ్స్‌లోకి పింక్ పూసల్లోకి ఏదైనా వేసుకుంటానంటే ఇది లాకెట్ లాగా కూడా చేసుకోవచ్చు. తనకి ఓన్లీ మంగ్టీకా కావాలని అందుకని మంగ్టీకా చేసి ఇచ్చాను.
మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఇలాంటి కాంటాక్ట్ చేయండి బిందు జ్యువెలర్స్. మీరు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే నేను చేస్తున్న పాతవి కొత్తగా ఎలా ఉన్నాయో నచ్చితే మీరు తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.